మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సికి కాలపరిమితి నోటిఫికేషన్ నుంచి 45 రోజులు అంటున్నారు. అందు గురించి మన మిత్రులు ఇచ్చినటువంటి కామెంట్లను ఒకసారి పరిశీలన చేసి పూర్తి విషయాల్లోకి వెళ్దామండి. ఒక అభ్యర్థి ఒక డిఎస్సి ఆస్పిరెంట్ ఇచ్చింది, కొంతమందికి 5 years 6 years ఏం చేశారు, మళ్ళీ టైం అడుగుతున్నారు అని అంటున్నారు. తప్పులేదు, కానీ అందరికీ 5 years ఖాళీగా జాబ్ చేయకుండా ప్రిపేర్ అవుతూ ఉండడానికి, తినడానికి తిండి కూడా లేకుండా ఉంటారు. వాళ్ళు ఉద్యోగం వస్తే 4 మెతుకులు వెతుక్కోకుండా ప్రతిరోజు నోట్లోకి వెళ్తాయి అనే ఆశతో ఉండేవారు ఉంటారు. ఇన్ని రోజులు ఆగారు. ఒక 90 రోజులు ప్రిపేర్ అవ్వడానికి ఇస్తే ఏమవుతుందో నాకు అర్థం అవడం లేదు. 90 రోజులు ఇవ్వడం వల్ల నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అని చాలా వాల్యుబుల్గా ఒక డిఎస్సి ఆస్పిరెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి 45 రోజుల్లో ఎగ్జామ్ అనడం గవర్నమెంట్ అత్యుత్సాహం. లక్షల మంది సాధారణ అభ్యర్థులు ఊరికే ఫీజులు కట్టి బుక్స్ కొని మోసపోవడానికే తప్ప ఏం లేదు. 45 రోజుల్లో ఏం చదువుతారు అదేనంటూ 7 ఏళ్ళ నుండి అంటారు. 5 టెట్లు అంటారు. 2018 వాడికి 2024 బ్యాచ్ వాడికి 7 ఏళ్ళ టైం ఉందా? 5 టెట్లు రాస్తారా? నోటిఫికేషన్ తర్వాత 90 రోజుల సమయం ఇవ్వడం అందరికీ న్యాయం. టెట్ ఇవ్వకపోవడం విచారకరం. మళ్ళీ డిఎస్సి ఎన్నాళ్ళకో, ఒకసారి డేట్ ఫిక్స్ అయ్యాక మళ్ళీ మార్చదు గవర్నమెంట్, ఆలోచించుకోవాలి అందరూ అంటూ ఒక డిఎస్సి ఆస్పిరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. 3 months టైం ఇస్తే బాగుండన్న, ప్రిపరేషన్కి హౌస్ వైఫ్స్కి యూజ్ఫుల్గా ఉంటుంది అంటూ ఒక డిఎస్సి ఆస్పిరెంట్ హౌస్ వైఫ్ ఒక కామెంట్ చేయడం అయితే జరిగిందండి. ఇన్ని రోజులు టైం ఇచ్చారు, ఇంకా టైం అడగండి. అడిగితే ఇంకో 1 year తర్వాత ఎగ్జామ్, ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, ఇంకొన్ని రోజులు టైం ఇవ్వాలి. 2018 నుండి మీకు టైం లేదా? టైం అడిగేవాడు ఇంకో 10 years ఇచ్చినా చదవరు. ఎన్నో ఏళ్ళుగా కోచింగ్లో ఉంటే ఇంట్లో వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టాము, ఇంకెన్ని రోజులు కావాలి అన్న మీకు టైం అంటూ ఒక డిఎస్సి ఆస్పిరెంట్ అయితే కామెంట్ చేయడం జరిగిందండి. మరి చూద్దాము. 2018 అందరికీ డిఈడి బిఈడులు అయ్యాయా? ఆ తర్వాత ఇంకెవరు చదవలేదా? నీకు 7 ఏళ్ళే, 2024లో చేసిన వాడికి 7 ఏళ్ళేనా అంటూ ఒక డిఎస్సి ఆస్పిరెంట్ టెట్ కూడా ఉండాలి, వెంటనే 90 రోజులు ఉండాలి అంటూ కామెంట్ చేయడం అయితే జరిగిందండి. టైం కావాలి అని మాత్రం ఎవరు అడగకండి దయచేసి. ఎవరో ఒకరు లైఫ్ సెటిల్ అవుతుంది, అందరూ సహకరించండి అంటూ మిత్రులు కామెంట్ అయితే చేయడం జరిగిందండి. మరి మా హౌస్ వైఫ్కి 45 days సరిపోవు అంటూ డిఎస్సి ఆస్పిరెంట్లో హౌస్ వైఫ్స్ తన యొక్క బాధను వెల్లదీస్తున్నారండి. సో ఈ విధంగా ఉన్నాయి. అసలు గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు చూద్దామండి. మరి డిఎస్సికి 45 రోజుల సమయం, ఎగ్జామ్ నిర్వహించడానికి 45 రోజుల సమయం ఇస్తున్నారు. అందుకన్నా ముందుగా ఎస్సీ వాళ్ళకు ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా 90 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందువల్ల ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్కి, డిఎస్సి ఎగ్జామ్కి కొద్ది గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయండి. మరి మీరు ఏమనుకుంటున్నారు? 45 రోజుల సమయం సరిపోతుందా, లేదా 90 రోజులు ఉంటే ఇంకా క్లారిటీగా మరొక ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు మరొక 2 మార్కులు సంపాదించే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంటే ఆర్థిక పరంగా బాగోలేక ఇప్పటి వరకు జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి 90 రోజులు ఇస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఎంతో కాలం నుంచి చదువుతూ లాంగ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో కొంత 2 మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా బాగుంటుందా? 45 రోజుల 90 రోజుల మీకు ఏమనిపిస్తుందో తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆలోచన చూసినట్లయితే, డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షకు కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నారు, అంటే టెట్కమ్ టీఆర్టీని కోరుతున్నారు. మరి ప్రస్తుతానికి ఈ యొక్క ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, అంటే రేషనలైజేషన్ అయితే పూర్తి చేస్తారండి. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులు అయితే సర్దుబాటు చేస్తారు, అంటే వర్క్ అడ్జస్ట్మెంట్. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటుకు వీటిని మార్పు చేస్తారు. మిగులు
ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే తీసుకుంటారు. అనంతరం బదిలీలు, సర్దుబాటు చేపడతారు. ఈ ప్రక్రియ మొత్తానికి మే నెల చివరి నాటికి పూర్తయితే చేస్తారండి. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే ఈ యొక్క టీచర్లతో భర్తీ చేస్తారు. ఈ విధమైనటువంటి నిర్ణయంతో ప్రభుత్వం అయితే ఉందండి. సో మిత్రులు, మరి ఏదైనా 45-90 రోజులు అంటే ఎక్కువ కాలాతీతం కాదు. దయచేసి చదవండి. మరి ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ ఆలోచన వస్తుంది అనేది వేచి ఉండకుండా త్వరపడండి. మీకు తోడుగా మేము ఉంటాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి.